హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే కనుక, యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి యూజ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి న్యూ వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా తెలుస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చూపించబోతున్నది ప్యాషన్ ఫ్లవర్ బ్లూమ్. ఇది 5th 6th కదండి. నిన్న కూడా ఒక ఫ్లవర్ విచ్చుకున్నది, కానీ ఇక రోజు విచ్చుకున్న పెడితే ఏం బాగుంటుందని పెట్టలేదు. కానీ ఇక లాస్ట్ అనమాట పువ్వు, అందుకు పెడుతున్నాను. ఇంకా నేను దీన్ని పాలినేట్ చేయలేదు. పాలినేట్ చేసేది మీకు వీడియో పెడతామంటే నేనే తీసుకోవాలి, నేనే పాలినేట్ చేయాలి. కాబట్టి నేనే వీడియో తీసుకోవాలి, తీయడానికి ఎవరు లేరు. కాబట్టి నేను పాలినేట్ చేసే వీడియో పెట్టలేకపోతున్నాను. కాకపోతే పాలినేట్ చేస్తాను ఈ వీడియో తర్వాత. చూస్తున్నారా, ఫస్ట్ది రాలిపోయింది అని చెప్పాను కదా. ఫస్ట్ 20 రోజు చేసినది రాలిపోయిందనమాట. దాని తర్వాత రోజు చేసింది కూడా చూడండి ఎండిపోయింది. మీన్స్ ఏంటంటే నేను ఇవి మిట్ట మధ్యాహ్నం చేస్తానన్నమాట. యాక్చువల్గా అయితే ఈవినింగ్ చేయాలనుకుంటా, నేను మర్చిపోయాను. అలా మధ్యాహ్నం చేసేసరికి అవి ఎండిపోయాయి అన్నమాట. ఇది ఇంకా చేయలేదు. కాకపోతే రాఖీ ఫ్లవర్ ఎంత అందంగా ఉంది కదండి. ఓన్లీ ఫ్లవర్స్ వైన్ కూడా ఉంటుందన్నమాట. దానికి ఫ్రూట్స్ ఫామ్ అవ్వవు అనమాట, ఓన్లీ ఫ్లవరే వస్తుంది. కాకపోతే ఇదంతా కూడా పర్పుల్ కలర్లోనే ఉంటుంది. చాలా క్యూట్గా ఉంటుంది ఆ రాఖీ ఫ్లవర్, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇది విచ్చుకుంది కదా, దీని లైఫ్ ఎంతవరకు తెలుసా? రాత్రిగానే ముడుచుకుంటుంది. ఇది రాత్రిగానే ముడుచుకుంటుంది అనమాట. ఇది ఇంకా నేను అది చేయలేదు కదా, పాలినేట్ చేయలేదు కదా. నిన్న విచ్చుకుంది, చూపిస్తాను. అంటే ఇప్పటికీ ముడుచుకుపోయింది. ఇది నిన్న విచ్చుకుందండి. ఇది నిన్న విచ్చుకుంది. మధ్యాహ్నం వచ్చి చూశాను, విచ్చుకుంది. ఎంతకైనా మంచిదని అప్పుడు చేయలేదు. ఈవినింగే వచ్చి చేశాను, 5 o'clock వచ్చి చేశాను అనమాట. ముందు 2 అట్లా అయిపోయినాయి అని. ఇంతేనండి. ఇక మిగతావి ఇంకా మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి కానీ నిలవట్లేదు, పడిపోతున్నాయి. ఇదేమో అంతకంటే ముందు విచ్చుకుందనమాట. బై గాడ్ గ్రేస్ బాగానే ఉంది అనిపిస్తుంది. అంటే ఇది కూడా ఈవినింగ్ చేశాను, ఇక కొంచెం జ్ఞానోదయం అయ్యి ఈవినింగ్ చేశాను. కాకపోతే ఇది ఉంది చూసారు, ఇదిగోండి. దీన్ని కూడా నేను మధ్యాహ్నమే చేశాను. బాబోయ్, ఇది ఎప్పుడు రాలిపోతుందా అని భయంగా ఉంది. సర్లేండి, రాలిపోతే దాని ప్రాప్తం అంతే అనుకోవాలి, అంతే కదా. ఇది కూడా మధ్యాహ్నమే చేశాను. అది మాత్రం ఈవినింగ్ చేశాను. ఇప్పుడు విచ్చుకుంది కూడా ఈవినింగే చేస్తాను అనమాట. అదే విషయం. ఇంకా కొత్త మొగ్గలు పడితే సంతోషం, కానీ కొత్త మొగ్గలు నిలవట్లేదు. ఇక ఉన్న ఈ 4 పండ్లు కాస్తే సంతోషం. ఇక్కడ ఇంకో టబ్లో కూడా పెట్టాను కదండి. దీనికి కూడా ఒకటి వచ్చింది అని చెప్పాను కదా, అది రాలిపోయిందండి. అది ముందే గాల్లో దీపంలా ఉండను, మొత్తానికి రాలేపోయిందనమాట. మరి దీనికి ఎప్పుడు నిలబడతాయో చూడాలి. ఇక దీనికి బాగా ఎరువు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎరువిస్తే బాగా వస్తాయి. చూసారా, వరుసగా 4 వచ్చాయా. ఇవి ఒకటి పండిపోతుంది. అంటే ఎంతైనా వరుసగా 4 వస్తే దానికి బలం చాలదు కదండి పాపం. అందుకే 2 డ్రాప్ అవుట్ అయ్యి 2 హెల్తీగా వస్తాయి అన్నమాట. ఏంటి డ్రాగన్ ఫ్లవర్స్ చెప్తుంది. ఓకే, మొత్తానికి ఇదండి వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది ఎలాగో నేను అది చేస్తాను, పాలినేట్ చేస్తాను. చూడండి, ఆకాశం అంతా నల్లగా అయిపోయింది. ఎంత పెద్ద భారీ వర్షం పడుతుందో అనుకునేరు. ప్రపంచం అంతా గాలి వానలతో బీభత్సమైనా కూడా మా ఏరియాలో అసలు చుక్క పడడం కూడా గగనమే అన్నమాట. ఆశ్చర్యంగా ఉంది కదా, అలానే ఉంటుంది అన్నమాట. అట్లా ఉంటుంది మా ఊరితోటి. ఓకే మరి, బాయ్, థ్యాంక్ యూ.